హాయ్ వ్యూయర్స్, మనం బోన్సై బేసిక్ స్టైల్స్ పార్ట్ 1 అలాగే పార్ట్ 2 కూడా చూసాం. పార్ట్ 1 పార్ట్ 2లో డౌట్స్ ఉన్నవన్నీ క్లారిఫై చేసుకున్నారు కూడా. ఇవాళ మనం బోన్సై బేసిక్ స్టైల్స్ పార్ట్ 3 గురించి మనం మాట్లాడుకుంటాం. బోన్సై బేసిక్ స్టైల్స్ పార్ట్ 3లో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 మూడిట్లో డౌట్ ఉన్నా కూడా ఇందులో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు పార్ట్ 4లో మాత్రం మీకు అన్నీ క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ది వీడియో. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, దీన్ని ట్విన్ ట్రంక్ అంటారు. ట్విన్ ట్రంక్ ఆర్ డబుల్ ట్రంక్ ఏదైనా మీరు అనుకోవచ్చు, బట్ ట్విన్ ట్రంక్ అని పిలుస్తాం. ఎందుకంటే ఒకే బేస్ గుర్తుంచుకోండి. ట్విన్ ట్రంక్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే పైన కొమ్మ, చిటార కొమ్మ మీద 2 కొమ్మలు వస్తే దాన్ని కూడా ట్విన్ ట్రంక్ అంటారు. ట్విన్ ట్రంక్ అంటే మొదలు దగ్గర నుంచి ఎక్కడైతే రూట్స్ ఉన్నాయో అక్కడి నుంచి 2గా స్ప్లిట్ అయితేనే అది ట్విన్ ట్రంక్. అంటే మీకు ఎగ్జాంపుల్, ఇక్కడ వస్తే కొమ్మ అది ట్విన్ ట్రంక్ అవ్వదు. ఇక్కడ మొదలు ఏదైతే ఉందో మొదల దగ్గరే మనకి ట్విన్ ట్రంక్ రావాలి. గుర్తుంచుకోండి, మొదల దగ్గర నుంచి స్ప్లిట్ అయితేనే ట్విన్ ట్రంక్ ఫస్ట్. రెండోది, దానికి రెండింటికి కామన్గా ఒకటే రూట్ సిస్టమ్ ఉండాలి. మీరు 2 చెట్లు పక్కపక్కన పెట్టి ట్విన్ ట్రంక్ అంటే కూడా అవ్వదు. దీనికి ఒకటి గుర్తుంచుకోండి, దీనికి 2 వేరు చెట్లు పక్కపక్కన పెట్టి ట్విన్ ట్రంక్ అంటే అవ్వదు. దీన్ని రెండింటికి కలిపి ఒకటే ట్రంక్ సిస్టమ్ ఉండాలి, ఒకే రూట్ సిస్టమ్ ఉండాలి. అప్పుడే అది ట్విన్ ట్రంక్ కింద కన్సిడర్ అవుతుంది. ట్విన్ ట్రంక్లో ఇంకో రూల్ ఏంటంటే రెండిట్లో 2 ఒక సేమ్ సైజ్ ఉండకూడదు, సేమ్ లావ్ ఉండాలని రూల్ ఏం లేదు. 2 ఈక్వల్గా ఉంటే కూడా అందంగా ఉండదు. ఒకటి మదరు డాటరు అంటే మీ ఎగ్జాంపుల్ చెప్పుకోండి, ఆవు పెయ్య ఉన్నట్టుగా చక్కగా మదరు పక్కన, అంటే ఆవు పక్కన దోడు ఉన్నట్టుగా చక్కగా 2 పడితే ఆ రెండింటిది ఒక గొప్పతనం గుర్తుంచుకోండి. క్యానోపీ చూస్తే నేను పైన బ్లాక్ డాట్స్ పెట్టాను, ఆ ట్రయాంగిల్ మీకు అలా రావాలి. అంటే మీకు ట్రయాంగిల్ ఆకారంలో ఒక క్యానోపీ వచ్చినట్టు చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి కూడా జాగ్రత్త గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తాను, ఈ 2 ఆవు దోడులాగా పక్కపక్కన ఉన్న ఒకే ట్రంక్ నుంచి ఒకే రూట్ నుంచి వచ్చిన పైన క్యానోపీ మాత్రం సింగిల్ క్యానోపీ రావాలి. సింగిల్ క్యానోపీలో కూడా మీకు ఒకటి చూడాల్సింది చెప్తున్నాను ఏంటంటే, అది ట్రయాంగిల్ షేప్లో వచ్చినట్టు చూసుకోండి. ఆ ట్రయాంగిల్ ఒకే క్యానోపీలో రావాలి. అండ్ దీనికి కూడా కింద లావుగా ఉండాలి, ట్యాపరు మీదకి వెళ్ళేటప్పుడు సన్నంగా ఉండాలి, బ్రాంచెస్ కరెక్ట్గా ఉండాలి. దీనికి కూడా బ్యాక్ బ్రాంచ్ ఇస్తే డెప్త్ కనిపిస్తుంది. ఇవన్నీ మీరు పాటించిన రూల్స్. ఓకే, రూట్స్, సర్ఫేస్ రూట్స్ దీనికి ఎంత బాగా ఇస్తే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీన్ని నాకు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్, ఇది మల్టిపుల్ ట్రంక్ అంటే ఏమీ లేదు. మన ట్విన్ ట్రంక్కి దానికి ఏమి డిఫరెన్స్ ఉండదు. ట్విన్ ట్రంక్ అంటే రెండే కొమ్మలు ఉంటాయి. మల్టిపుల్ ట్రంక్ అంటే రెండు కన్నా ఎక్కువ ఉన్నదని మల్టిపుల్ ట్రంక్ అంటారు. అంటే 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, మల్టిపుల్ ట్రంక్ అంటారు. ఇవన్నీ కూడా సేమ్ రూట్ బేస్ నుంచి రావాలి. మళ్ళీ ఇందాకలాగే సేమ్ రూట్ బేస్ నుంచి వచ్చి ఒక్కొక్క బ్రాంచ్ సపరేట్ అయ్యి ఆ బ్రాంచ్ నుంచి మనకి కామన్ క్యానోపీ ఒకటే రావాలి. ఆ క్యానోపీకి మనం కావాలనుకుంటే ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క చిన్న బాల్స్లా చేసుకోవచ్చు, లేదా అన్నీ కలిపి ఒక బుష్గా పెంచుకోవచ్చు. బట్ ఏది చేసినా పైన మాత్రం ట్రయాంగిల్ షేప్లో మనం ఒకే క్యానోపీ వచ్చినట్టు చూసుకొని మనం ప్రతిదానికి సన్లైట్ తగలాలి. అంటే మనం 5 బ్రాంచెస్ పెట్టామంటే 5 బ్రాంచెస్లో 2 బ్రాంచెస్కి ఎండ తగలకనే కాదు, ప్రతిదానికి సన్ తగిలినట్టుగా మనం చూసుకొని దాన్ని డిజైన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ట్విన్ ట్రంక్ దీనికి ఏమీ డిఫరెన్స్ లేదు. ట్విన్ ట్రంక్ అంటే రెండే ఉన్నదాన్ని, మొదల నుంచి స్టార్ట్ అయిందాన్ని. దీనికి కూడా సర్ఫేస్ రూట్ చక్కగా చేసుకోండి, మంచి మెచ్యూరిటీగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కామన్గా మనకి ఎక్కడైనా దొరికేస్తాయి, మల్టిపుల్ ట్రంక్స్ మనకి దొరుకుతాయి, మనం చక్కగా పెంచుకోవచ్చు ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బోర్డు మీద చూస్తుంది రాఫ్ట్ స్టైల్ అంటే అసలు ఎందుకు వస్తుంది సార్? మన నేచర్లో రాఫ్ట్ స్టైల్ అనేది ఎక్కడ ఉండదు కదా అంటే, రాఫ్ట్ స్టైల్ ఉండదండి. మనకి తుఫాన్లు వచ్చినప్పుడు మన పెద్ద చెట్లు పడిపోతుంటాయి. ఆ రోడ్ వైండింగ్లో అట్లా రోడ్డు మీద చెట్లు తోసేస్తారు. ఆ చెట్లు పడిపోయిన చెట్లని అవి ఏమవుతాయంటే, కొన్ని చెట్టు పడిపోయిన తర్వాత 80% వేర్లు డై అయిపోయి ఒక 10-20% వేర్లు సర్వైవ్ అయ్యి ఆ చెట్టు మళ్ళీ లైఫ్లోకి వస్తుంది. నేను బొమ్మ గీసాను చూడండి. ఆ బొమ్మలో ఈ చెట్టు తుఫాన్లో పడిపోయాక ఇవి డెడ్ అయిపోయి ఇక్కడ బతికి ఇక్కడ కొమ్మలు వచ్చాయి. ఈ కొమ్మలు ఇలా షూట్స్ వచ్చాక ఈ కొమ్మలు మళ్ళీ ఇక్కడ పడిపోయిన దగ్గర ఈ కింద నుంచి రూట్స్ వస్తాయి. ఈ కింద నుంచి రూట్స్ వచ్చి ఇక్కడి నుంచి వచ్చే ఎనర్జీ ఇక్కడి నుంచి తీసుకొని ఈ కొమ్మలు సర్వైవ్ అవుతాయి. రాఫ్ట్ స్టైల్లో ఇవంతా కలిపి ఒకటే స్టైల్. ఇది నేచర్ని చూసి కాపీ చేసింది. దీనిలో మనం 3-4 మోడల్స్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ ట్రంక్ నుంచి కొత్త ట్రంక్ వచ్చినప్పుడు మీరు కావాలంటే ఇలా పెద్ద గీసుకొని, ఓకే, మీరు ఇలా పెంచుకొని దీన్ని ఓకే ఇక్కడ మీరు క్యానోపీ గీసుకోవచ్చు. కావాలంటే మీరు ఇలా చేసుకొని మీకు ఇది కూడా చూపిస్తున్నాను. ఇది ఒక స్టైల్ రాఫ్ట్లో. ఇవన్నీ మనం సైక్లోన్ దృష్టిలో పెట్టుకొని చేయాలి, గుర్తుంచుకొని. ఓకే, ఇప్పుడు మనం క్యానోపీ ఇలా వస్తుంది. ఇది మనం చేయబోయేది. ఇది రాఫ్ట్ స్టైల్లో మనం ఇలా ట్రంక్స్ డెవలప్ అవుతాయి. ఈ రూట్స్ నుంచి వచ్చే ఎనర్జీ ఇది వీక్ అవుతుంది, ఇది స్ట్రాంగ్ అవుతాయి. ఇవి స్ట్రాంగ్ అయ్యి ఈ కొమ్మలు పెరుగుతాయి. అప్పుడు ఇవి స్ట్రైట్గా సెంటర్కి వచ్చి ఇలా రాఫ్ట్ స్టైల్ వస్తుంది. ఈ కాపీ మనం ట్రేలో చేస్తున్నాం కాబట్టి మనకి ఇందులో ఇవ్వడిపోతుంది. ఇంకా కావాలంటే ఇంకా పాట్ సైజు పెంచుకొని మనం ఇంకా దాన్ని ఇంకా పొడికి చేసుకోవచ్చు. మనం ఇలా చేసుకోవచ్చు. మీరు కావాలంటే మీకు ఇంకా పెట్టుకోవచ్చు. ఇది మీకు రాఫ్ట్ స్టైల్. ఓకే, క్లియర్. క్యానోపీ మాత్రం సింగిల్ క్యానోపీ ఉండాలి. దీనిలో గుర్తుంచుకోండి, పడిపోయిన చెట్టు బతికి సర్వైవ్ అయ్యి అక్కడ రూట్స్ వచ్చి ఉండాలి. ఆ వచ్చిన కొమ్మలు కొత్త బ్రాంచెస్ ఫామ్ అయ్యి ఆ కొత్త బ్రాంచెస్ స్టాల్గా వచ్చి అవన్నీ సింగిల్ క్యానోపీ కాంట్రిబ్యూట్ చేసి ఇది చూడడానికి బ్యూటిఫుల్గా ఉండాలి. అది ఓకే సార్, ఇది రాఫ్ట్ స్టైల్ అంటే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.